వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీలో సంస్థాగతంగా భారీ మార్పులు చేయబోతున్నారు. అందుకోసం వరుస భేటీలను నిర్వహిస్తున్నారు. కూటమి ప్రభుత్వాన్ని ఎదిరించాలంటే క్షేత్రస్థాయిలో సైన్యాన్ని సిద్ధం చేయాలని భావిస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ల వ్యూహాలకు ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వం అమలు చేయని పథకాలను, చేస్తున్న పనులను ఎండగట్టేందుకు ఓ కార్యాచరణను సిద్ధం చేస్తున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు. జగన్ 2.0 అంటే ఏంటో చూపించే విధంగా ఆయన వ్యూహాలు ఉంటాయని, ప్రస్తుతం పార్టీ అందుకోసం సన్నద్ధమవుతుందని అంటున్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఎదురైన పరాభవంతో పాఠం నేర్చుకొని క్షేత్రస్థాయిలో విచ్ఛిన్నమైన పార్టీకి బలోపేతం చేకూర్చేలా, ముఖ్యంగా కార్యకర్తల్లో నూతన ఉత్సాహం నింపేలా జగన్ 2.0 రంగంలోకి దిగారు. దీనికి అనుగుణంగానే పార్టీ పునర్నిర్మాణం పైన దృష్టి పెట్టారు. రాష్ట్రంలోని 25 పార్లమెంటరీ నియోజకవర్గాలకు కొత్తగా పరిశీలకులను నియమించారు. ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్సీలకు బాధ్యతలను అప్పగించారు. ఈ జాబితాలో పోతిన మహేష్ వంటి నాయకులకు చోటు లభించడంతో మరింత ఉత్సాహంగా పనిచేస్తారని తెలుస్తుంది. శ్రీకాకుళంకు ఎమ్మెల్సీ కుంభ రవిబాబు, అనకాపల్లికి మాజీ ఎమ్మెల్యే శోభా హైమావతి, అలా విశాఖపట్నం, కాకినాడ, విజయవాడ, నెల్లూరు, తిరుపతి, ఇలా అన్ని పార్లమెంట్లకు మాజీలను నియమించారు. అంతేకాకుండా ప్యాక్ కమిటీని పునర్నిర్మించిన తర్వాత జగన్ మరింతగా స్పీడ్ పెంచారు. అలాగే కూటమి ప్రభుత్వం చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని తిప్పికొట్టడానికి వైసీపీ క్యాడర్ నుంచి వక్తలను, సోషల్ మీడియా యాక్టివిస్టులను ఆహ్వానిస్తున్నారు. అవసరమైతే ఆసక్తి ఉన్నవారిని తామే తయారు చేస్తామని ఇటీవల ప్యాక్ కన్వీనర్ సజ్జల రామకృష్ణారెడ్డి తెలిపారు. అయితే గత ఎన్నికల సమయంలో వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టులను చూశాము. శ్రీరెడ్డి, బోరుగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి వంటి వారు బూతులతో టీడీపీ, జనసేన నాయకులను, వారి కుటుంబ సభ్యులను తిట్టారన్న ఆరోపణలు ఉన్నాయి. వారు పార్టీ మీద అభిమానంతో వ్యక్తిగతంగానే వ్యవహరించారు తప్ప వాళ్ళ ప్రాపకానికి వైసీపీ పార్టీకి ఎలాంటి సంబంధం లేదని అగ్రనాయకులు చెప్పుకొచ్చారు. నిజమేంటో ప్రజలకు తెలుసు. అంతేకాదు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా మందిపై కేసులు, అరెస్టులు కూడా చూశాము. దీన్ని దృష్టిలో పెట్టుకుని సజ్జల మాట్లాడారు. ఎలాంటి పరుష భాషను వాడకుండా కేవలం నిజాలతోనే కూటమిని ప్రశ్నించే టీమును తయారు చేయబోతున్నామని చెప్పారు. జగన్ 2.0 అని ఊరికే అనలేదు. అసలు జగన్ కొట్టే దెబ్బ ఎలా ఉంటుందో ఒకసారి చంద్రబాబు చూశాడు, ఇప్పుడు కూటమి చూస్తుందని సజ్జల అంటున్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి 10 నెలలు పూర్తయింది. రాష్ట్రంలో పరిపాలన వ్యవస్థను చక్కబెట్టి పార్టీ, మంత్రులు, ఎమ్మెల్యేలకు దిశానిర్దేశం చేయడానికి గత ప్రభుత్వం చేసిన లోటుపాట్లను అర్థం చేసుకోవడానికే ఈ సమయం సరిపోయిందని, ఇకపై కూటమి చేయబోయే దాని మీదనే భవిష్యత్ ఆధారపడి ఉంటుందని విశ్లేషకులు అంటున్నారు. ఇప్పటికే 2 సార్లు శంకుస్థాపన జరిగిన అమరావతికి మరోసారి శంకుస్థాపన జరగబోతుంది. మే 2న ప్రధాని నరేంద్ర మోడీ చేతుల మీదుగానే శంకుస్థాపన జరగబోతుంది. ఈసారి రాజధాని పనులు పూర్తవుతుందా లేదా అన్న దాని మీద కూడా కూటమి భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. అయితే ప్రతిపక్షంలో ఉన్న వైసీపీ మాత్రం ప్రభుత్వాన్ని ప్రతి విషయంలో ప్రశ్నించవచ్చు, ఆ హక్కు ఉంది. కానీ ఏది శృతిమించకుండా విమర్శనాత్మకంగా ఉంటే ఆంధ్రాలో ఆరోగ్యకరమైన రాజకీయాలు చూడొచ్చు అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.